మీకు కేరళ మ్యూరల్లో మీకు ఏం చేశారంటే ఫైల్లో కేరళ కాన్సెప్ట్ మ్యూరల్ కాన్సెప్ట్ జ్యువెలరీ చెప్పారు. సో ఆ జ్యువెలరీ నేను ఎలా చేయాలనేది మీకు ఒక ఐడియా చెప్తాను. చూసి మీకు ఎట్లా అనిపిస్తే అట్లాగా ట్రై చేయనమ్మా. యాక్చువల్లీ నా దగ్గర ఇట్లాంటిది ఫోమ్ బోర్డ్లా ఉంది, లేకపోతే ఏదైనా గ్రీటింగ్ కార్డ్ ఏదైనా డబల్ ఉంటే తీసుకోండి. మీకు ఎంత డిజైన్ కావాలంటే అంత డిజైన్ ట్రై చేయండి. సో ఇలా నేను ఇది ఆల్రెడీ కట్ చేసుకున్నాను. యాక్చువల్లీ మైక్రో జిరాక్స్ అంటారు. యాక్చువల్లీ మనకి ఏదైతే కావాలో మైక్రో జిరాక్స్ అంటారు. ఈ మైక్రో జిరాక్స్లో నేను ఒక 3-4 కాన్సెప్ట్ల కింద తీసుకున్నాను. 3-4 కాన్సెప్ట్ల కింద తీసుకున్నాను. సో దీంట్లో ఏంటంటే ఈ డిజైన్ని నేను తీసుకున్నాను. సో అడ్డం నిలువు కొలత అండ్ ఇట్లాగా డిజైన్ చేసుకుంటున్నాను. ఇట్లాగనమాట ఆయన ఇలా ఉండేలాగా, బికాస్ ఫేస్ అట్మాస్ఫియర్ ఇలా ఉంది కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. సో దీంట్లో మన మౌల్డ్ ఇట్ బాగా కలిపేసుకోండి. ఆల్రెడీ గట్టిగా అయింది. అండ్ కలుపుకున్న తర్వాత ఆల్రెడీ హోల్ పెట్టుకోవాలి ముందే. సో పెట్టుకున్న తర్వాత మనం క్లేని ఏదైతే ఉందో ఆ క్లే ఫ్యాబ్రిక్ గ్లూ ఇక్కడ వాడుకోండి. లేదు మేడం ఇలా లేదు అనుకున్న వాళ్ళు మీరు మనం చపాతీ పిండితో చేసుకుంటాం కదా సర్ఫేస్, ఇట్లా తయారు చేసుకొని మీరు కట్ చేసుకున్నా కూడా సరిపోతుంది బొమ్మలాగా. ఓకేనా? సో ఇక్కడ వచ్చేటప్పటికల్లా నేను ఏం చేస్తున్నానంటే దీని మీద మొత్తం అంతా కూడా సర్ఫేస్ అంతా కూడా దీన్ని మొత్తం అంతా ఇక్కడ స్ప్రెడ్ చేసేస్తున్నాను. దీన్ని ఓకేనా? ఇట్లా మొత్తం మనకి ఎంత కావాలంటే అంత స్ప్రెడ్ చేసేసుకోండి. మరి పలచగా తీసుకోకండి, స్ప్రెడ్ చేసుకోండి. ఇక్కడ దాకా తీసుకురాగానే అండ్ ఇక్కడ నుంచి అండ్ ఇట్లా ఇది కొంచెం డ్రై అయింది కదా, ఇంత ఉంది. మీరు చెయ్యంగానే పెట్టేస్తే మీకు ఇంత హార్డ్ అవ్వదు. సో ఇట్లా మనం స్ప్రెడ్ చేసిన తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. మీరు స్ప్రెడ్ చేయండి తొందరగా. ఇది యాక్చువల్లీ స్ప్రెడ్ ఆల్రెడీ చేసేసింది అనమాట. మీరు పౌడర్ కూడా తీసుకొని మొత్తం అంతా సర్దేసుకున్న తర్వాత ఈ కార్నర్స్ మొత్తం అంతా కూడా పౌడర్ కూడా తీసుకొని ఇలా పౌడర్తోనే స్ప్రెడ్ చేసుకోవాలమ్మా. మీరు పౌడర్తోనే స్ప్రెడ్ చేసుకుంటే మీకు తడిగా ఉన్నప్పుడైతే కొంచెం ఇట్లా మీరు నొక్కితే ఇట్లాగా ఇంప్రెషన్స్ కానీ వేలు ముద్దలు కానీ పడతానంటే కొంచెం తడిగా ఉన్నట్టు, కొంచెం డ్రై అవుతున్నప్పుడు ఇలా నీట్గా సర్ఫేస్ అంతా నీట్గా క్లీన్ చేసుకోండి. ఇదంతా చాలా జాగ్రత్తగా, డ్రై అయిపోతే అవ్వదమ్మా. సో ఇది ఇట్లా తయారు చేసేసుకున్నాం బేస్. ఇది కలర్ చేసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇలా వేస్టేజ్ ఏమైనా వచ్చినా కూడా మీరు నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఓకే? అంటే ముందు వెనకాల వదిలేకుండా మనం నీట్గా చేసుకోవాలి కాబట్టి. ఓకే? లేదు కొంతమంది మన క్యాన్వాస్ మొక్కుంటే క్యాన్వాస్ మీద డిజైన్ డ్రా చేసుకొని సన్నగా మన పావుల్లాగా తయారు చేసుకొని ఆ డిజైన్ కూడా సెట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం ఎట్లా కావాలంటే అట్లా. బట్ నేను ఒక మోడల్ చూపించాలనుకొని మీకు ఇది చూపిస్తున్నాను. సో ఇదంతా మౌల్డ్ అనమాట. ఓకే? మౌల్డ్ ఇట్తో ఫోమ్ బోర్డ్ బేసే. సో దీనికి నేను చెవులు కూడా ఇలాగే చెక్కవి ఉన్నాయి కదా, సేమ్ ఇప్పుడు మీరు ఎలా చూసారో చెక్కతో. లేదు మన దగ్గర ఫోమ్ ఉంటే ఫోమ్ కట్ చేసుకోండి, ముందుగానే హోల్ పెట్టుకోండి కిందే. సో ఇక్కడ కూడా పెట్టుకున్నాం చూడండి. అదంతా స్ప్రెడ్ చేసిన తర్వాత కూడా హోల్ పెట్టుకోవాలి, తడిగా ఉన్నప్పుడు హోల్ అవుతుంది. సో ఇలా ఉన్న చెక్కని నేను ఇట్లా చేసుకున్నాను అనమాట. సో కిందది వచ్చి హ్యాంగింగ్కి అవసరం అవుతుంది కాబట్టి 2 హోల్స్ ఉంటాయి. సో ఇది ఇలా తయారు చేసుకున్నాను. అండ్ మీకు ఏమైనా థ్రెడ్ లాంటిది ఏమైనా ఉంటే చూడండి, నేను ఇలాంటి థ్రెడ్ని సెట్ చేసుకున్నాను. సో దీనికి ఏంటంటే పక్కన వచ్చేటప్పటికల్లా ఇలా పూసలు నేను ఇలాగా తయారు చేసుకున్నాను. అండ్ చిన్న రింగ్స్ లాంటివి కూడా తయారు చేసుకున్నాను. ఇది ఎలా చేయాలనేది మీకు ఒకసారి చూపిస్తాను. కొంచెం మౌల్డెడ్ కలిపి విడిగా. సో ఇది ఇట్లాగా అంటే హోల్లోకి ఇది వెళ్ళేలాగా వెళ్ళడం కోసం ఇంత హోల్ పెట్టాను అనమాట. సో దీనికి సెట్ అవుతుందా లేదా అని దాని ప్రకారం హోల్ పెట్టాను కాబట్టి మీకు అంత హోల్ ఉంది. అండ్ ఇది కూడా ఎలా చేయాలనేది చెప్తాను. అంటే హోల్లోకి వెళ్ళేలాగా, అంటే సింపుల్గా మనం అలా వదిలేయడం ఇష్టం లేక ఇలా డిజైన్ చేశాను. సో మీ దగ్గర ఏమైనా పూసలు ఉంటాయి అంటే మీరు పెట్టుకునేటువంటి థ్రెడ్ని బట్టి ఈ హోల్ని పెట్టుకోండి. ఈ పూస ఏదైతే ఉందో ఈ పూసకు సంబంధించి అండ్ మౌల్డ్ ఇట్ కొంచెం గమ్ము యూస్ చేసుకొని అండ్ పల్చగా టచ్ చేసుకొని దీన్ని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని ఇలా పూస ఇలా పెట్టుకోండి. అండ్ దాంట్లో సైడ్స్ కూడా వేస్ట్ కాకుండా ఇట్లా మనం గనక పెడితే ఇట్లా గనక మీరు యూస్ చేసుకుంటే హోల్లో కూడా వెళ్ళకుండా తక్కువ సెట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇలా నేను ఇవి పూసలు తయారు చేసుకున్నాను. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. డ్రై అవనివ్వండి. బాగా డ్రై అయిన తర్వాత మనం ఇది ఎలా ట్రేస్ చేసుకోవాలని మీకు చూపిస్తాను. నేను ట్రేస్ చేసుకోవడం, దాన్ని ఎలా హౌ టు పెయింట్ చేయాలని మీకు చెప్తాను. ఓకే?